మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలట. విచారణలో రాధాకిషన్రావు వెల్లడి అని చెప్పి మొత్తానికి రాధాకిషన్రావుని కస్టడీకి సంబంధించిన అంశంలో పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి అంశాలను రాధాకిషన్రావు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఓవైపు దుబ్బాక ఉప ఎన్నికలు కానివ్వండి, హుజురాబాద్ ఉప ఎన్నికలు కానివ్వండి, నాగర్ కర్నూలు ఉప ఎన్నికలు కానివ్వండి, మునుగోడు ఉప ఎన్నికలు కానివ్వండి, మేము టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వెహికల్లోనే డబ్బులు తరలించడం అనేటటువంటి మాటను కూడా రాధాకిషన్రావు, మాజీ ఓఎస్డీగా ఉన్నాడు, డీసీపీగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట. సుప్రీం చేయబట్టి సుప్రీం చెప్పిండు, మేము చేసినాం, సుప్రీం ఆదేశాలతోటే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం అనేటటువంటి మాట కూడా రాధాకిషన్రావు ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంటే దాదాపు మీరు చూడండి 10 మంది బీఆర్ఎస్ నేతలు, అంటే దాంట్లో మాజీ మంత్రులు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, దీంట్లో పెద్ద బాసు కేసీఆర్ 100% ఉంటాడు. కేసీఆర్, కేటీఆర్ పెద్ద ముఠా, ఇది ఒక పెద్ద దొంగల ముఠా, మామూలు ముఠా కాదు. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయరు చైన్ సిస్టమ్ ఎట్లా వస్తుందో. ఫస్ట్ ఎవరు తీసుకుర్రు? ప్రణీత్ రావు అనేటోడిని ఫస్ట్ పట్టుకురు. ఈ ప్రణీత్ రావుని పట్టుకుంటే ప్రణీత్ రావు ఏం చెప్పిండు మెల్లగా, సార్ నాకేం సంబంధం లేదు సార్, నేను ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర కాదు, దీని వెనకాల మొత్తం ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నారు సార్, ప్రభాకర్ రావు వల్లనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తాం, ఆయన ఆదేశాలు ఇచ్చిన మేము చేస్తామని చెప్పి ప్రణీత్ రావు అనేటోడు ఈయన డిఎస్పీగా పనిచేస్తా ఉన్నాడు. ఏది? ఎస్ఐబిలో ఈయన డిఎస్పీగా పనిచేస్తున్నాడు. మెల్లగిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీ ప్రభాకర్ రావు పేరు చెప్పిండు. ఎవరు? ప్రణీత్ రావు అనేటోడు. ఈ ప్రభాకర్ రావు పేరు చెప్పినాక ఈ ప్రభాకర్ రావు అనేటోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడుతోటే ఈ ముసలోడు రాజీనామా చేసి ఆయనతో పరారైపోయిండు. అరే వాడు ఎటుపోయిండ్రా బాబు అంటే ఇప్పటిదాకా పత్తా లేడు. ఆఖరికి ప్రభాకర్ రావు అనేటోడు అమెరికాలో క్యాన్సర్ కారణంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అయితే ఈ ప్రణీత్ రావుని ఇంకో క్వశ్చన్ అడిగారు, అరే నిజం చెప్పురా బాబు అని చెప్పి అడిగితే, సార్ రాధాకిషన్రావు అనేటటువంటి వ్యక్తి కూడా మమ్మల్ని ప్రెజర్ చేసిండు సార్, ఈ రాధాకిషన్రావు అనేటోడు ఈయన టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీగా పనిచేస్తూ ఉంటాడు సార్, ఈయన మాజీ ఓఎస్డీగా కూడా పనిచేస్తూ ఉంటాడు అని చెప్పి మొత్తానికి ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి రాధాకిషన్రావు పేరు కూడా చెప్పిండు. తర్వాత ఇంకోటి ఏంది, ఈ రాధాకిషన్రావుని విచారణ చేస్తే ఈ రాధాకిషన్రావు తిరుపతి అన్న, ఈడోడు భుజంగరావు అని చెప్పి వీడు, ఈ భుజంగరావు తర్వాత వేణుగోపాలరావు అని చెప్పి వీడు, ఇదొక ముఠా, ఇదొక పెద్ద ముఠా ఇదంతా. వీళ్ళందరి పైన ఎవరు ఉన్నారు? మన కల్వకుంట్ల మన చంద్రాలు ఉన్నాడు. ఈ చంద్రాలు డైరెక్షన్లో ఇది మొత్తం నడిచింది. అంటే డైరెక్ట్ కేసీఆర్ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇయ్యడు, మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాలనేటటువంటి మాటలు కేసీఆర్ చెప్పాడు. ఏం చెప్తాడు? కేసీఆర్ అనేటోడు మెల్లగా సంతోష్ రావుకు చెప్తాడు. సంతోష్ రావు ఏం చేస్తాడు? సంతోష్ రావు మెల్లగా ప్రభాకర్ రావుకు చెప్తాడు, ప్రభాకర్ రావు రాధాకిషన్రావుకు, రాధాకిషన్రావు ప్రణీత్ రావుకు, ప్రణీత్ రావు తిరుపతి అన్నకు, తిరుపతి అన్న భుజంగరావుకు, భుజంగరావు వేణుగోపాలరావుకు, వేణుగోపాలరావు కింద 30 మంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి టీం ఉంటుంది. ఈ టీము మెల్లగా ఫోన్ ట్యాపింగ్ చేయాలా, వీళ్ళకి డేటాలు పంపాలి, వీళ్ళు మెల్లగా మళ్ళీ అదే చైన్ సిస్టమ్ ప్రకారం సంతోష్ రావుకు పంపిస్తారు. సంతోష్ రావు కేసీఆర్ చెవులలో ఇయర్ ఫోన్లు పెట్టి, పాపు పెదనాయన ఈయనే మన భాగవతం అంతా బయటపడుతుందే, వాళ్ళు మాట్లాడుకునేది, మంది భార్యలు ఏం మాట్లాడుకుంటారు, మంది ఏం మాట్లాడుకుంటారు, పెళ్ళామ్మ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఇవన్నీ కూడా సిగ్గు లేకుండా వీళ్ళు వింటారు అన్నట్టు. ఇది ఒక పెద్ద చైన్ సిస్టమ్. మొత్తం కేసీఆర్కు తెలిసే జరిగిందనే చర్చ వినబడుతున్నది. సిగ్గు లేకుండా ఎట్లినరో ఏమో, ఏం పాడో మరి, ఎట్లిన బుద్ధి అయిందో ఏమో. ఇదంతా కూడా ఒక దొంగల ముఠా. ఈ ముఠాలో కొనసాగిందంతా. ఆఖరికి రాధాకిషన్రావు అనేటోడు చెప్పేసిండు కదా, మేము 100 కోట్ల రూపాయలు ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంలో మేము డబ్బులు తరలించడం అనేటటువంటి మాటలు కూడా ఈ రాధాకిషన్రావు అనేటోడు చెప్పిండు. ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వినబడుతున్నాయి. సో మొత్తానికి అడ్డంగా దొరికిపోయిండు. దాదాపు 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు అనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు రాసి పెట్టుకొని, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా తక్కువ టైం ఉన్నది, ఎక్కువ టైం ఏం లేదు. అతి త్వరలో ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫస్ట్ కేసీఆర్ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కేటీఆర్ బ్రో, మళ్ళీ తాడు హరీష్ రావు, ఏది ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి హరీష్ బ్రో, తర్వాత సంతోష్ రావు, వీళ్ళందరూ ఒక ముఠా మొత్తం అరెస్ట్ అయ్యేటటువంటి కార్యాచరణలో ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్లో 10 మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు పాయింట్లు తడుతున్నాయి, గజగజ వణుకుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏం చేయాలో అర్థమవుతుంది సార్లకు. ఓవైపు కేసీఆర్గా ట్యాపింగ్ ఉచ్చు బిగిస్తున్నది,
మేమే తోట్లొంకాయ అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తానికి 10 మంది పేర్లు కీలకంగా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్.